యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బానుడి బగబగలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం తాజాగా అయితే బులెటిన్లో వెల్లడించింది. మరి ఆకాశంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాలు ఇక ద్రోణి ప్రభావంతో ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోనున్నది. ఇక నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇక ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఇక మరి దాంతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మరి ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది. మిగిలినటువంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను హెచ్చరికలు జారీ చేశారు. ఇక వర్షంతో పాటుగా కూడా ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. మరి బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి వెల్లడించారు అధికారులు. మరోవైపు నైరుతి రుతుపవనాల గమనం కూడా చురుగ్గా సాగుతోంది. ఇక రేపటిలోగా ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రంలోని ఇక అనేక ప్రాంతాలను తాకే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులంతా కూడా. మరి గత ఏడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. గతేడాది మే 26నే రుతుపవనాలు అయితే తెలంగాణను తాకాగా మరి ఈ ఏడాది జూన్ 10 తర్వాతే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్లే జూన్ మొదటి వారంలోనూ ఎండల తీవ్రత తగ్గలేదు. మరి ప్రస్తుతం పలు జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సూర్యాపేట జిల్లా ఇక గరిడేపల్లిలో అయితే గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య రికార్డు అయ్యాయి. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మంగళవారం పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిశాయి. ఇక ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో కూడా అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇక తల్లాడలో 6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 4 సెంటీమీటర్లు, ఇక దమ్మపేటలో 3 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. జూన్ మొదటి వారంలో కూడా సూర్యుడు బగ్గుమనటుండడంతో అయితే ఇక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. మరి ఈ తరుణంలో ప్రస్తుత వర్ష సూచన అయితే ఊరటనిస్తుందనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా వానాకాలం సాగుకు భూములను అయితే సిద్ధం చేసుకుంటున్నటువంటి అన్నదాతలు ఋతుపవనాలు త్వరగా విస్తరించి ఇక సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు రేపు కురిసే వర్షాలు సాగు పనులకు ఊతమిస్తాయని చెప్పేసి అన్నదాతలు భావిస్తూ ఉన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల గమనం కూడా చురుగ్గా సాగుతోంది. ఇక రేపటిలోగా ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రంలోని ఇక అనేక ప్రాంతాలను తాకే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులంతా కూడా. మరి గత ఏడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. గతేడాది మే 26నే రుతుపవనాలు అయితే తెలంగాణను తాకాగా
మరి ఈ ఏడాది జూన్ 10 తర్వాతే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. మరి ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్లే జూన్ మొదటి వారంలోనూ ఎండల తీవ్రత తగ్గలేదు. మరి ప్రస్తుతం పలు జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సూర్యాపేట జిల్లా ఇక గరిడేపల్లిలో అయితే గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య రికార్డు అయ్యాయి. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మంగళవారం పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిశాయి. ఇక ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో కూడా అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇక తల్లాడలో 6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 4 సెంటీమీటర్లు, ఇక దమ్మపేటలో 3 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. జూన్ మొదటి వారంలో కూడా సూర్యుడు బగ్గుమనటుండడంతో అయితే ఇక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. మరి ఈ తరుణంలో ప్రస్తుత వర్ష సూచన అయితే ఊరటనిస్తుందనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా వానాకాలం సాగుకు భూములను అయితే సిద్ధం చేసుకుంటున్నటువంటి అన్నదాతలు ఋతుపవనాలు త్వరగా విస్తరించి ఇక సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు రేపు కురిసే వర్షాలు సాగు పనులకు ఊతమిస్తాయని చెప్పేసి అన్నదాతలు భావిస్తూ ఉన్నారు.